ఏపీ కూటమిలోని ఆ ఎమ్మెల్యే తీరు కాస్త డిఫరెంట్గా ఉంది. అధికారులపై ఒంటి కాళ్ళ మీద లేస్తున్నారు. చెప్పిన పనులు చేయడం లేదని ఫిర్యాదులు చేస్తున్నారు. మీడియా ముందుకొచ్చి బహిరంగ ప్రకటనలు సాధారణ అంశం. రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేయడం రివాజ్గా మారింది. కానీ ఎన్ని చేసినా పనులు జరగకపోవడంతో పార్టీ అధిష్టానం దగ్గర పంచాయతీ పెట్టి తాడో పేడో తేల్చుకోవాలన్న నిర్ణయానికి వచ్చారు. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏ నియోజకవర్గం అది? స్వపక్షంలోనే విపక్షంగా ఎందుకు మారారు? తోక తొక్కిన తాసుపాముల అధికారులపై కస్సుబుస్సులాడడానికి కారణాలేంటో ఈ ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. గుంటూరు వెస్ట్ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి నిత్యం వార్తల్లోని వ్యక్తిగా ఉంటున్నారు. మొదటిసారి గెలిచిన నేత యువ శాసనసభ్యురాలు. ఉడుకు రక్తం, ఆపై దుడుకు స్వభావంతో దూకుడెక్కువ. తన నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలన్నది ఈ శాసనసభ్యురాలి ఆకాంక్ష. కానీ అధికారులది మాత్రం భిన్నమైన వైఖరి. వేగంగా పనులు జరగాలని ఈ యువ ఎమ్మెల్యే భావిస్తున్నారు. కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ విషయంలో ఇద్దరికీ పొసగకపోవడంతో తేడా వస్తోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పూర్తిగా నగరపాలక సంస్థ, జీఎంసీ పరిధిలో ఉంది. అభివృద్ధి అంతా మున్సిపల్ కార్పొరేషన్ నిధులతోనే జరగాలి. కానీ జీఎంసీ అధికారులు తన మాట వినటం లేదని ఎమ్మెల్యే పలు సందర్భాల్లో గళం విప్పిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో నిలదీయడంతో రచ్చయింది. దీంతో వ్యవహారం ఎమ్మెల్యే వర్సెస్ మున్సిపల్ కమిషనర్ అన్నట్టుగా మారింది. కోల్డ్ వార్ మొదలటంతో ముసుగులో గుద్దులాట ఎందుకు? మున్సిపల్ అధికారులతో అమీతుమీ తేల్చుకునేందుకు శాసనసభ్యురాలు మాధవి సిద్ధమయ్యారని టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. అధికారులు తనతో కలిసి అభివృద్ధి అయినా చేయాలి, లేకపోతే ట్రాన్స్ఫర్కు రెడీగా ఉండాలన్న సంకేతాలు ఇస్తున్నారని సమాచారం. ఇక ఆఫీసర్లు ఎమ్మెల్యే కంటే మొండిఘటాలు. ఏం చేస్తారో చేసుకోనివ్వండి, ఏం జరగాలో అదే జరుగుతుంది, తర్వాత చూసుకుందామని తెగేసి చెబుతున్నారని వినిపిస్తోంది. మరోవైపు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కోటా బియ్యం అక్రమ రవాణాపై ఎమ్మెల్యే మాధవి ఆగ్రహంగా ఉన్నారు. మాఫియా మారిన రేషన్ రైస్ డీలర్లపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్తో పాటు జాయింట్ కలెక్టర్ను కలిసి ఫిర్యాదు చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ శాసనసభ్యురాలి హడావిడి కంప్లైంట్స్ చూస్తుంటే స్వపక్షంలో విపక్ష పాత్ర పోషిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సమస్య ఏదైనా దాన్ని రచ్చ చేయనిదే పని కాదు అన్నట్టుగా ఉంది మాధవి వ్యవహారం. ఎవరు ఏమనుకున్నా తన దూకుడు ఆగదు అన్నట్టుగా ముందుకు సాగుతున్నారు గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే. ఇక జీటీ రోడ్డు గుంతలమయంగా మారింది. మరమ్మతులు చేయమని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టర్తో పాటు మున్సిపల్ కమిషనర్ను కలిసి గుంతలు పూడ్చాలని విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు. దీంతో మాధవి ఏకంగా రోడ్డుపైకి వచ్చి గుంతలు పూడ్చి అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేయటం చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి రోడ్డుపైకి వచ్చి రచ్చ చేయటం వివాదాస్పదంగా మారింది. మరోవైపు కూటమి ప్రభుత్వాన్ని ప్రజల్లో చులకన చేసేందుకే మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నది మాధవీయ ఆరోపణ. అన్ని శాఖల అధికారులు తనతో సమన్వయం చేసుకుంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నది ఈ ప్రజాప్రతినిధి వాదన. అన్ని శాఖల అధికారులు తనతో సహకరిస్తున్న మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసర్లు మాత్రం కొరకరాని కొయ్యగా మారారన్నది మాధవి మాట. ఏడాదిగా ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించకపోవడంతోనే సమస్యల పరిష్కారం కావటం లేదన్న ఆగ్రహంతో ఉన్నారు. ఇక సహించేది లేదని అధిష్టానం దగ్గర పంచాయతీ పెట్టి తేల్చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. మరి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి అసంతృప్తిపై అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి.